గుడ్ మార్నింగ్ మిత్రులందరికీ నమస్కారం. తెలంగాణ రాష్ట్రంలో చేయూత పెన్షన్ల పంపిణీలో మార్పులు చేయాలని చేయూత పెన్షన్దారులకు ఇచ్చేటువంటి పెన్షన్లన్నిటిని కూడా ఒకే విధానం ద్వారా పెన్షన్లను పంపిణీ చేయాలి అని ముఖ్యమంత్రి ఉన్నతాధికారులను ఆదేశించడం అనేది జరిగింది. తెలంగాణ రాష్ట్రంలో చేయూత పెన్షన్ల పంపిణీ అనేది 3 విధాలుగా జరుగుతుంది. గ్రామీణ ప్రాంతాల్లో మరియు కొన్ని పట్టణ ప్రాంతాలలో పోస్టల్ డిపార్ట్మెంట్ ద్వారా పేద ప్రజలకు ఈ చేయూత పెన్షన్లను అందించడం అనేది జరుగుతుంది. మరికొన్ని ప్రాంతాలలో ఇక్కడ నగరాలలో మరియు పట్టణ ప్రాంతాల్లో కొంతమందికి వారి బ్యాంక్ వ్యక్తిగత ఖాతాలో జమ చేయడం అనేది జరుగుతుంది. ఇంకొందరికి ఇక్కడ బ్యాంకుకు వెళ్ళలేని వారికి, పోస్ట్ ఆఫీసులకు వెళ్ళలేని వారికి గ్రామీణ ప్రాంతాల్లో గ్రామ పంచాయతీ కార్యదర్శుల ద్వారా మరియు పట్టణ ప్రాంతాల్లో బిల్ కలెక్టర్ల ద్వారా వాళ్ళ వేలు ముద్రలు వేసి ఆ పెన్షన్లను తీసుకొని వారి ఇంటికే వెళ్లి ఇవ్వడం అనేది జరుగుతుంది. ఈ విధంగా 3 రకాలుగా పెన్షన్ల పంపిణీ అనేది జరుగుతుంది. దీంట్లో అక్రమాలు జరుగుతున్నాయని ముఖ్యమంత్రి దృష్టికి వెళ్లడం ద్వారా ఈ పెన్షన్ల పంపిణీ ప్రక్రియ అనేది ఒకే విధంగా జరగాలి అని, పెన్షన్దారుల యొక్క పెన్షన్లను అన్నిటిని కూడా వారి యొక్క బ్యాంకు వ్యక్తిగత ఖాతాలో ప్రతి నెల జమ చేయాలి అని చెప్పేసి ముఖ్యమంత్రి ఉన్నతాధికారులను ఆదేశించడం అనేది జరిగింది. ఈ విషయం మీకు అందరికీ తెలిసే ఉంటుంది. ఈ బ్యాంక్ అకౌంట్లు లేని వారి పరిస్థితి ఏమిటి సార్ అని కొంతమంది అడగడం అనేది జరుగుతుంది. ఈ బ్యాంక్ అకౌంట్లో పెన్షన్లు జమ అయిన తర్వాత డైరెక్ట్ గా బ్యాంకుకు వెళ్ళి తీసుకోవాలా, ఒకవేళ బ్యాంకుకు వెళ్ళి తీసుకోలేనటువంటి వృద్ధులు మరియు దివ్యాంగుల పరిస్థితి ఏమిటి అని మరికొంతమంది అడగడం అనేది జరుగుతుంది. ఏటీఎం ద్వారా ఈ పెన్షన్లను తీసుకునే ఫెసిలిటీ ఉంటుందా అని మరికొందరు అడగడం అనేది జరుగుతుంది. ఇంకొందరు అయితే మాత్రం యూపీఐ ద్వారా, అంటే ఫోన్ పే ద్వారా కానివ్వండి, గూగుల్ పే ద్వారా కానివ్వండి, పేటిఎం ద్వారా కానివ్వండి ఈ పెన్షన్లను మరొకరికి పంపించి వారి నుంచి మేము నగదు తీసుకోవచ్చునా అని మరికొంతమంది అడగడం అనేది జరుగుతుంది. వీరందరికీ తెలియజేసేది ఏంటి అంటే, ప్రభుత్వం చెబుతున్నది, ఉన్నతాధికారులు తెలియజేస్తున్నది ఏమిటి అంటే, బ్యాంకు ఖాతాలు ఉన్నటువంటి వారికి వారి బ్యాంకులో ఈ పెన్షన్లను జమ చేయడం అనేది జరుగుతుంది. బ్యాంకు ఖాతాలు లేనటువంటి వారికి ఇక్కడ పోస్టల్ డిపార్ట్మెంట్ ద్వారా పోస్టల్ అకౌంట్ను ఓపెన్ చేసి ఆ అకౌంట్లో ఈ పెన్షన్లను జమ చేయడం అనేది జరుగుతుంది అని చెప్పేసి ఉన్నతాధికారులు తెలియజేయడం అనేది జరుగుతుంది. ఇక బ్యాంక్ అకౌంట్లో జమ చేసినటువంటి వారికి వారు డైరెక్ట్ గా నేరుగా బ్యాంకుకు వెళ్లి ఈ పెన్షన్లను తీసుకునే ఫెసిలిటీ ఉంది. బ్యాంకుకు వెళ్ళలేనటువంటి వారికి ఏటీఎం ద్వారా ఈ పెన్షన్లను తీసుకునే అవకాశాన్ని కల్పించడం జరిగింది అని వారు తెలియజేయడం అనేది జరిగింది. ఇక్కడ ఏటీఎం సెంటర్కు వెళ్ళలేనటువంటి వారికి యూపీఐ యాప్ల ద్వారా, గూగుల్ పే ద్వారా, ఫోన్ పే ద్వారా, పేటిఎం ద్వారా కూడా ఈ పెన్షన్లను వేరొకరికి పంపించి వారి నుంచి తెప్పించుకునే ఫెసిలిటీ కూడా ఇందులో ఉంది అని వారు తెలియజేయడం అనేది జరుగుతుంది. మొత్తానికి ఈ పెన్షన్లను పోస్టల్ ద్వారా కాకుండా బ్యాంక్ అకౌంట్లలో లేదా పోస్టల్ అకౌంట్లలో జమ చేసిన తర్వాత ఇక్కడ పెన్షన్దారులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏటీఎం ద్వారా కానివ్వండి, యూపీఐ ద్వారా కానివ్వండి ఈ పెన్షన్లను తీసుకునే ఫెసిలిటీని ప్రభుత్వం కల్పించడం జరుగుతుంది అని చెప్పేసి ఉన్నతాధికారులు మనకు తెలియజేయడం అనేది జరుగుతుంది. మొత్తానికి మాత్రము ముఖ్యమంత్రి గారి సందేశం అనేది, ఆదేశం అనేది ఉన్నతాధికారులు మొదలు పెట్టడం అనేది జరిగింది. 1-2 నెలలు లేట్ అయినా కానీ ఈ పెన్షన్దారుల యొక్క పెన్షన్లు అన్నీ కూడా ఇక్కడ వారి యొక్క వ్యక్తిగత బ్యాంకు ఖాతాల్లో మరియు వ్యక్తిగత పోస్టల్ అకౌంట్లలో జమ చేయడం అనేది జరుగుతుంది అని చెప్పేసి మనకు ఉన్నతాధికారుల ద్వారా తెలుస్తుంది. ఓకే ఫ్రెండ్స్, క్లారిటీగా అర్థమైంది అనుకుంటున్నాను. ఈ ఆసరా పెన్షన్లకు సంబంధించి ఎలాంటి లేటెస్ట్ అప్డేట్ వచ్చినా కానీ ఆ అప్డేట్ వివరాలను ఉన్నట్టుగా అంతర్నేత్ర ఛానల్ మీకు తెలియజేయడం అనేది జరుగుతుంది. ఈ సమాచారం మీకు వెంటనే తెలియాలి అంటే తప్పకుండా అంతర్నేత్ర ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.